గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మీరు ఏ రాశిలో జన్మించినా లగ్నం మీన లగ్నం అయితే, మీన లగ్నంలో కనుక మీరు జన్మించినట్లయితే మీలో ఎలాంటి మనస్తత్వం ఉంటుంది, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మీన లగ్నానికి అధిపతి గురువు అండి, అనగా బృహస్పతి. ఈ మీన లగ్నంలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే ఆలోచనలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వీరిని చూసి ఇట్టే గుర్తుపట్టేటువంటి ఒక చిహ్నం ఏంటంటే, చూడటానికి సౌమ్యంగా ఉండి అంటే ఒక చేప పిల్లలాగా కనిపిస్తారండి. చాలా భయపడుతూ ఉంటారు. నిలకడ అనేది ఉండదు, చాలా భయంతో ఉంటారు. వారు పైకి మేమెంత ధైర్యవంతులము అని చెప్పుకున్నప్పటికీ కూడా లోపల భయం అనేది అలానే ఉంటుంది. రచనలు అంటే వీరికి ఇష్టం అండి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా వారు చేతులారా వారే చేసుకుంటారు. ప్రతి క్షణము కూడా ఏదో ఒక పని చేయటం కానీ, ఏదో ఒక దాని గురించి ఆలోచనలు చేయటం కానీ చేస్తారు. అలా లేకపోతే వీరికి తోచదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అయితే మీన లగ్న జాతకులు చాలా కష్టపడతారండి. అయితే వీరిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి బలహీనత ఏంటి అనగా, స్వతంత్రంగా పనులు చేయలేరు. జీవిత భాగస్వామి నుండి కానీ, కుటుంబ సభ్యుల నుండి కానీ, సోదరుల నుండి కానీ, సోదరీమణుల నుండి కానీ, లేదా సంతానం నుండి కానీ తోడుని కోరుకుంటారు. ఒంటరిగా అస్సలు ఉండలేరండి. అలాగే వీరికి ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వృత్తి వ్యాపారాల విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ, కుటుంబ సభ్యుల ముందు కానీ వెనకాడడానికి గల కారణం ఆత్మస్థైర్యం లేకపోవటం, ఆత్మవిశ్వాసం లేకపోవటం. నిజానికి మీనలగ్న జాతకులు పనులు ఎంతో వేగంగా చేయగలరు, అటువంటి సామర్థ్యం ఉంటుంది. కానీ ఏ పని మొదలు పెట్టినా సరే ఖచ్చితంగా ఇది నేను పూర్తి చేయగలను అనుకోకుండా, ఈ పని నేను అనుకున్నట్లుగా అవుతుందో లేదో అనేటువంటి ఆలోచనలు చేస్తారండి. అంటే ఎదుటివారికి వీరిపైన ఉన్న నమ్మకం, వీరి సామర్థ్యం పైన ఉన్న నమ్మకం వారి సామర్థ్యం పైన వారికి ఉండదు. అది వీరి ప్రధానమైనటువంటి బలహీనతగా చెప్పవచ్చు. అంటే వీరు మొదలుపెట్టిన పని కూడా పూర్తి చేసేంత వరకు వారికే నమ్మకం ఉండదు. మానసిక ఆందోళనలు చాలా ఉంటాయండి. ఒకవేళ మీరు మీన లగ్నంలో జన్మించి మీ లగ్నంలో కనుక గురువు ఉన్నట్లయితే, లేదా ధనస్సు లగ్నంలో కనుక గురువు ఉన్నట్లయితే, అటువంటి జాతకులకు అదృష్టం చాలా బాగుంటుందండి. వారు ఎలాంటి చిక్కుల్లో పడినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా బృహస్పతి ఖచ్చితంగా అటువంటి జాతకులను కాపాడతాడు. ఒక రకంగా మీన లగ్నంలో జన్మించి లగ్నంలో గురువు ఉండటం, లేదా ధనస్సు లగ్నంలో గురువు ఉండటం అదృష్ట విషయంగా చెప్పవచ్చు. మీనలగ్న జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే పైన మాత్రమే చూడకుండా లోతుగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. నిజానికి బాగా కష్టపడతారండి. పక్కన వారి కంటే కూడా ఎక్కువగా కష్టపడతారు. పక్కవారు కష్టపడకపోయినా వీరు కష్టపడినా, అవతలి వారికి ఆత్మవిశ్వాసం ఉండి వీరికి లేదనుకోండి, ఖచ్చితంగా పక్కవారే ముందు ఉంటారు. ఆ విషయాన్ని వీరు గుర్తించరు. కష్టపడితేనే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ దానితో పాటుగా మన మీద మనకి నమ్మకం ఉండాలి, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ధైర్యం మనలో ఉండాలి అని వీరు గుర్తించరు. సాధారణంగా వీరికి మానసిక ఆందోళనలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఏ విషయాన్నైనా సరే పైన పరిశీలిస్తారు, కానీ లోతుగా పరిశీలించేటువంటి తత్వం వీరికి ఉండదు. పైన చూసి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అయితే మీనలగ్న జాతకులు మాత్రం నీతి నిజాయితీలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తారు.
వీరు కనుక వారిలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకోగలిగితే, సామర్థ్యం ఉండే మనుషులే కాబట్టి అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే పనులు చేయటానికి వెనకాడరండి. శారీరకంగా అయినా మానసికంగా అయినా సరే ప్రెషర్ని తట్టుకోగలుగుతారు. తీవ్రంగా కృషి చేస్తారు. ఎలాంటి కార్యాన్నైనా సరే ఆ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకోగలిగితే వీరికి ఉండేటువంటి సామర్థ్యానికి, వీరికి ఉండేటువంటి తెలివితేటలకు సునాయాసంగా పూర్తి చేయగలిగే బుద్ధి కుశలత అధికం అని చెప్పవచ్చు. ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారండి. పని చేయడానికి ఏమాత్రము కూడా వెనకాడరు, బద్ధకస్తులు కాదు. ఇతరులను తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. మీనలగ్న జాతకుల పైన గురుగ్రహం యొక్క ప్రభావం ఉండటం, ఒకవేళ వారి లగ్న కుండలిలో గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో కనుక ఉంటే కుటుంబంలో తరచుగా ఆలస్యాలు లేకుండా శుభ కార్యక్రమాలు అనేవి జరుగుతాయండి. పూర్ణ ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు. అలాగే మీనలగ్న జాతకులకు తల్లి అంటే చాలా ఇష్టం అండి. తల్లి వద్ద ప్రేమానురాగాలతో ప్రవర్తిస్తారు. వీరి జీవితంలో వాహనాలను కొనటం కానీ, ఇంటి నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఇటువంటి విషయాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి. ఈ మీనలగ్న జాతకులకు గురువారం అనేది అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. వీరి జాతకంలో గురువు యొక్క స్థానాన్ని బట్టి మీనలగ్న జాతకులు కనక పుష్య రాగాన్ని ధరించినట్లయితే జీవితంలో ఎలాంటి సమస్యలనైనా సరే ఎదుర్కోగల ధైర్యం, గురుబలం అనేది తోడవుతుందండి. కనక పుష్య రాగాన్ని మీనలగ్న జాతకులు స్త్రీలైనా పురుషులైనా సరే చూపుడు వేలుకు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. గురువారం నాడు వీరు ఎలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆదివారం, సోమవారం కూడా వీరికి శుభ ఫలితాలను ఇస్తాయి. కానీ బుధవారం మాత్రం వీరికి పెద్దగా కలిసి రాదండి. మంగళవారం నాడు రుణాలు ఇవ్వటం కానీ తీసుకోవటం అంత మంచిది కాదు వీరికి. మంగళవారం నాడు ఇంట్లో శుభ కార్యక్రమాలను వీరి చేతుల మీద ప్రారంభించటం కూడా శుభప్రదం కాదు. అయితే మీనలగ్న జాతకులు ఏ సందర్భంలోనైనా సరే ఇతరులపైన ఆధారపడటాన్ని అస్సలు ఇష్టపడరండి. ఎంత కష్టాన్నైనా సరే నేనే భరిస్తాను, ఎంత ఖర్చునైనా నేనే భరిస్తాను అనుకుంటారే కానీ ఇతరుల ముందు చేజాపటం కానీ, ఇతరులపైన ఆధారపడటం కానీ వీరికి అస్సలు నచ్చదండి. స్వతంత్రులుగా చెప్పవచ్చు. అయితే పనులు చేసే విషయంలో మాత్రం, పని మొదలుపెట్టే విషయంలో మాత్రం ఎవరో ఒకరి తోడైతే కోరుకుంటారు. అది బయట వారనే కాదు, కుటుంబ సభ్యులు కానీ, భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, సంతానం కానీ ఎవరో ఒకరి తోడు గనక ఉంటే వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ మీన లగ్నంలో జన్మించిన వారు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారండి. ఎందుకంటే ద్విస్వభావ రాశి కావటం వల్ల ఒక్కొక్కసారేమో స్వతంత్రంగా జీవించాలి అని కోరుకుంటారు. ఇంకొకసారేమో నాకు ఎవ్వరి అవసరం లేదు, ఎవ్వరి సహాయం అడగవలసిన అవసరం నాకు లేదు అన్నట్లుగా మొండిగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు పరధ్యానంతో ఉంటారండి. అయితే మీన లగ్నంలో జన్మించిన వారు శృంగారభరితంగా ఉంటారు. ఇంట్లో సౌకర్యాలను ఇష్టపడతారు. అయితే ఇతరుల మాటలకు మాత్రం బాగా ప్రభావితం అవుతారండి. అంటే వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ, వీరి మైండ్ని మార్చేయటం చాలా సులభం. ఎదుటివారు చెప్పింది నేను నమ్మను, నేను చాలా తెలివైన వాడిని, తెలివైన దాన్ని అనుకుంటారే కానీ ఎదుటివారు కనుక జిత్తుల మారి నక్కలాగా ప్రవర్తించి వీరితో మాయ మాటలు చెప్తే ఇట్టే నమ్మేస్తారు. అలాగే ఈ మీన లగ్నంలో జన్మించిన వారికి ఇంతకుముందు చెప్పినట్లుగా ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్య స్థాయిలు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా విషయంలో వీరు బాగా కష్టపడి విజయం సాధించకపోతే చాలా త్వరగా నిరాశ చెందుతారు. అయితే మీనలగ్న జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో హార్డ్ వర్క్ మాత్రమే కాదండి, స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. కేవలం కష్టపడటం మాత్రమే కాదు, పని మొదలు పెట్టే ముందు ఇది కరెక్టా కాదా, ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఎంత శ్రమ పడుతుంది, ఇలా అన్ని విషయాలను ఆలోచించుకున్న తర్వాత మాత్రమే మొదలు పెట్టడం మంచిది. అలాగే వాదనలు అంటే వీరికి అస్సలు నచ్చదండి. డిబేట్లో పాల్గొనడానికి అస్సలు ఇష్టపడరు.
అలాగే ఎవరి సహాయం అంత త్వరగా కోరటానికి ఇష్టపడరు. ఎదుటివారిని సహాయం అడగటానికి వెనకాడతారు. ఈ మీనలగ్న జాతకులు విద్య, వైద్యం, నిర్మాణ పనులు, వ్యాపారం, రాజకీయాలు, మతపరమైనటువంటి రంగాలలో విజయాన్ని సాధించే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలను కూడా సాధించేటువంటి సత్తా వీరిలో ఉంటుంది. అయితే వీరిలో ఉండేటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటే, ఎదుటివారు ఎన్ని పాపాలైనా చేయని వీరి విషయంలో ఇతరులను క్షమించే గుణం వీరికి ఉంటుందండి. అంటే ఎవరైనా వీరికి హాని తలపించి క్షమాపణ చెప్పారనుకోండి, త్వరగా క్షమిస్తారు. ప్రతీకార స్వభావం అనేది వీరిలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దయ, జాలి, కరుణ వీరిలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి లక్షణాలున్న మీనలగ్న జాతకులతో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక అవుతుంది. అయితే కాస్త పిరికివారండి. నేను చాలా ధైర్యవంతుణ్ణి అనుకుంటారు, చాలా ధైర్యవంతురాల్ని అనుకుంటారు, కానీ పిరికివారే. అయితే వీరిలో ఉండేటువంటి బలహీనత ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పక్కవారు హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ని ఎక్కువగా ఎంచుకుంటారండి. కానీ మీనలగ్న జాతకుల విషయానికి వస్తే కష్టపడితేనే చాలు అనుకుంటారే తప్ప స్మార్ట్గా నిర్ణయాలను తీసుకోలేకపోతారు. బృహస్పతి అనుకూలంగా ఉంటే తప్ప. మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలే వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, వ్యాపార విషయంలో కానీ 1-2 సార్లు ఆలోచించి అడుగు వేస్తారు. దీనివల్ల ఆర్థికంగా లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఆధ్యాత్మిక మార్గం పైన ఇష్టతను కలిగి ఉంటారు. అలాగే మీనలగ్న జాతకులకు కొంచెం మూఢనమ్మకాలు కూడా ఎక్కువ అండి. ఎందుకంటే ఎవరే చెప్పినా సరే నమ్మేస్తారు కాబట్టి. వైవాహిక జీవితం విషయానికి వస్తే, వీరి వైవాహిక జీవితం అనేది కాస్త ఒడిదుడుకులతో సాగినప్పటికీ కూడా కొంత సమయం తర్వాత, కొన్నేళ్ళు గడిచిన తర్వాత కాలం గడవగా సర్దుకుంటుంది. అయితే వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగటానికి ఇరు వర్గాల బంధువుల యొక్క సహాయం అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ మీనలగ్న జాతకులు ఏ ఇంట్లో అడుగు పెట్టినా సరే కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమ పైన వేసుకుంటారు, నెత్తిన వేసుకుని మోస్తారు. కాబట్టి కుటుంబ సభ్యులలో కానీ, బంధువర్గం వారి నుండి కానీ మన్ననలను పొందుతారు. అలాగే వారి యొక్క బాధ్యతలను కూడా వీరు నెత్తిన వేసే ప్రయత్నం చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీనం అనేది ద్విస్వభావ లగ్నం కాబట్టి అస్పష్టత, నిస్సహాయతనం, పనులు మొదలుపెట్టేటప్పుడు గందరగోళం, కొన్నిసార్లు ఏదైనా ఆపద ఎదురైతే ధీటుగా ఎదుర్కోకుండా తప్పించుకునేటువంటి బలహీనమైనటువంటి గుణాలు కూడా వీరిలో కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా మీనలగ్న జాతకులు మృదు స్వభావులు అయినప్పటికీ కూడా మొదట్లో వివాహ జీవితం విషయంలో కానీ, ఏ రిలేషన్షిప్ విషయంలోనైనా సరే ఆధిపత్యాన్ని చలాయించటానికి ప్రయత్నిస్తారండి. కానీ వీరిలో అధిక ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవటం వల్ల తిరిగి దారిలోకి రావాల్సి వస్తుంది. అంటే మొదట్లో ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారు, తర్వాత చల్లబడతారు. మీనలగ్న జాతకులకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఉదరానికి సంబంధించినటువంటి జబ్బులు, అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటికి ఖచ్చితమైనటువంటి చికిత్సలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం అనేది కుదుటపడుతుందండి. వీరు స్త్రీలైనా పురుషులైనా తమ ఆరోగ్యం విషయంలో కంటే కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారండి. ఈ మీనలగ్న జాతకులు జీవితంలో మంచి స్థాయికి చేరుకోవడానికి కనక పుష్య రాగాన్ని లగ్నకుండలి పరిశీలించిన తర్వాత ధరించటం ఉత్తమం అండి. వీరికి చాలా ఉపయోగపడుతుంది.